నల్గొండ జిల్లా బక్కమంతులపాడులో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. యువతి మల్లీశ్వరి హైదరాబాద్ లో మృతి చెందింది. మల్లీశ్వరి నిమ్స్ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. కాగా యువకుడు జాన్ రెడ్డితో 7 ఏళ్లుగా ప్రేమలో ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు జాన్ రెడ్డి. ఇక జాన్ రెడ్డి పెళ్లి చేసుకోవడంతో మల్లీశ్వరి మనస్తాపం చెంది మృతి చెందిందా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. తొలుత జాన్ రెడ్డి ఇంటి ఎదుట మల్లీశ్వరి మృతదేహంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఇప్పుడు తాజాగా మల్లీశ్వరికి న్యాయం చేయాలంటూ కోదాడ జడ్చర్ల రహదారిపై బాధితులు ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా బక్కమంతులపాడులో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. యువతి మల్లీశ్వరి హైదరాబాద్ లో మృతి చెందింది. మల్లీశ్వరి నిమ్స్ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. కాగా యువకుడు జాన్ రెడ్డితో 7 ఏళ్లుగా ప్రేమలో ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు జాన్ రెడ్డి. ఇక జాన్ రెడ్డి పెళ్లి చేసుకోవడంతో మల్లీశ్వరి మనస్తాపం చెంది మృతి చెందిందా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. తొలుత జాన్ రెడ్డి ఇంటి ఎదుట మల్లీశ్వరి మృతదేహంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఇప్పుడు తాజాగా మల్లీశ్వరికి న్యాయం చేయాలంటూ కోదాడ జడ్చర్ల రహదారిపై బాధితులు ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, మల్లీశ్వరి మృతికి గల కారణాలేంటి? దీపిక, ఈరోజు నెడమనూరు మండలం, ముఖ్యంగా నల్గొండ జిల్లా నెడమనూరు మండలము ఈ పక్కమంతులపాడు గ్రామంలో మాత్రము తీవ్రమైన ఉద్రిక్తత అనేది చోటు చేసుకోవడం జరిగింది. పక్కమంతులపాడుకు చెందినటువంటి మల్లీశ్వరి, అదే విధంగా అదే గ్రామానికి చెందినటువంటి జాన్ రెడ్డి ఇద్దరు కూడా గత 7 సంవత్సరాలుగా కూడా ప్రేమించుకుంటున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఇదే సమయంలో ముఖ్యంగా మల్లీశ్వరి తను ఈ బీఫార్మసీ కంప్లీట్ చేసుకొని అతను నిమ్స్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడే ఇతను కూడా అంటే జాన్ రెడ్డి కూడా ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గత 7 సంవత్సరాలుగా వీళ్ళ ప్రేమ వ్యవహారం అనేది కొనసాగింది. ఇదే సమయంలో ఇద్దరు కులాలు కూడా వేరుగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా తన తల్లిదండ్రులను ఒప్పించేసేసి తప్పనిసరిగా నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మొదటి నుండి కూడా మల్లీశ్వరి తోటి జాన్ రెడ్డి చెప్తూ వస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఇటీవల కాలంలో అంటే గత 15 రోజులుగా కూడా జాన్ రెడ్డి యొక్క ఫోన్ చేసినా కూడా మల్లీశ్వరికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ అనేది రాదు. మల్లీశ్వరి ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా అది పూర్తి స్థాయిలో అంటే ఇతను మల్లీశ్వరి ఫోన్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు అని చెప్పేసి కూడా మల్లీశ్వరి గ్రహించిన పరిస్థితి ఉంది. అంటే గత 15 రోజులుగా మల్లీశ్వరికి అదేవిధంగా జాన్ రెడ్డికి మధ్య మాత్రము తీవ్రమైనటువంటి అంటే పూర్తి స్థాయిలో అగరం ఏర్పడిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఇదే విషయానికి సంబంధించి మల్లీశ్వరి కూడా అనేక రకాలుగా ఎంక్వైరీ చేసిన పరిస్థితి ఉంది. కాకపోతే నిన్న జాన్ రెడ్డి యొక్క సోదరుడు ఈ యొక్క విషయానికి సంబంధించి అంటే జాన్ రెడ్డి మరొక యువతిని ప్రేమ వివాహం చేస్తున్న అంటే పెళ్లి చేసుకున్న సంగతి విషయాన్ని మొత్తాన్ని కూడా అతను తన సంబంధించిన స్టేటస్ లో ఉంచాడు. ఆ సమయంలో ఈ స్టేటస్ చూసినటువంటి మల్లీశ్వరి అంటే ఈ జాన్ రెడ్డి తనను మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకున్నారని చెప్పేసి కూడా ఆమె గుర్తించిన పరిస్థితి ఉంది. వెంటనే ఈ విధంగా జాన్ రెడ్డి అంటే గత 7 సంవత్సరాలుగా తాను ప్రేమించిన వ్యక్తి తనను దూరం చేసి వెళ్ళిపోయారన్న ఆ విషయాన్ని తట్టుకోలేక మల్లీశ్వరి నిన్న దీనికి సంబంధించేసి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని అంటే ఇక సరూర్ నగర్ లో ఉంటూ సరూర్ నగర్ లో ఆమె వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేస్తుంది. అంటే నిమ్స్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తుంది. సో ఈ విషయంతో అంటే ఆ యొక్క హాస్టల్లోనే చనిపోయింది. ఈ విషయం ఆ యొక్క హాస్టల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విషయాన్ని చూసేసి పోలీసులకు సమాచారం అందించారు. అదేవిధంగా తన తల్లిదండ్రులు కూడా సమాచారం అందించిన తర్వాత వెంటనే తల్లిదండ్రులు కూడా యొక్క ప్రదేశానికి అంటే సరూర్ నగర్ చేరుకున్న తర్వాత విషయాన్ని మొత్తాన్ని కూడా గ్రహించారు. అంటే ఆ టైంలో మల్లీశ్వరి ఒక సూసైడ్ నోట్ కూడా రాసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే జాన్ రెడ్డి నేను గత 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాము, కానీ ఇప్పుడు నన్ను మోసం చేసి జాన్ రెడ్డి ఈ విధంగా వేరే యూత్ తోటి పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి కూడా ఆ సూసైడ్ నోట్ లో ఉన్నట్టు తెలిసింది. దీని ప్రకారం వెంటనే మల్లీశ్వరి తల్లిదండ్రులు స్థానికంగా ఉన్నటువంటి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత దానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మల్లీశ్వరి మృతదేహాన్ని తీసుకొని వచ్చేసి ఈ యొక్క జాన్ రెడ్డి ఇంటి దగ్గర అంటే సేమ్ అదే ఊరు కాబట్టి పక్క మందుల వాళ్ళు ఉన్నటువంటి తన యొక్క ఊరు దగ్గర తీసుకొచ్చేసి అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా తమ కూతురికి సంబంధించి న్యాయం జరిగే వరకు కూడా మేము ధర్నా విరమించమని చెప్పేసి కూడా వాళ్ళు ఆ యొక్క జడ్జల కోదాట రహదారిపై మాత్రము ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయింది. చాలా మంది ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. పోలీసులు వచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఆ మల్లీశ్వరి కుటుంబానికి అంటే మల్లీశ్వరికి న్యాయం జరిగే వరకు అంటే జాన్ రెడ్డి అదేవిధంగా అతని కుటుంబీకులను శిక్షించే వరకు కూడా మీ యొక్క ధర్నా విరమించమని చెప్పేసి కూడా మల్లీశ్వరికి సంబంధించిన కుటుంబీకులు అదేవిధంగా బంధువులు కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు ఈ విషయాలకు నచ్చ చెప్పే ప్రయత్నం అయితే ఇప్పటికి కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మల్లీశ్వరి అంటే జాన్ రెడ్డి కానీ అతని కుటుంబీకులు కానీ అరెస్ట్ చేసినట్టు ఆ యొక్క వీడియోలు మాకు చూపించినట్లయితే మేము ధర్నా విరమిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు బేషరతుగా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రజలకు మాత్రం పోలీసులు వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ పుల్లారావు.